అవ్వాతాతలకు పింఛన్ రాకుండా ఈసీకి లేఖ రాసి వాలంటీర్ సేవలు ఆపేసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు గిల్లి జోలపాడినట్లుగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ టయానికి పింఛన్ ఇచ్చేసేయండి అని అంటున్నాడు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేత సిటీ ఫోరం ఫర్ సేవ్ డెమోక్రసీ అనే పేరుతో నిమ్మగడ్డ రాష్ట్ర కార్యదర్శిగా ఈసీకి పదే లేఖలు రాస్తూ కోర్టులో కేసులు వేసి వాలంటీర్ సేవలు పూర్తిగా ఆపేసి ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి టయానికి పింఛన్లు ఇవ్వండి అని రాస్తున్నారు. ఎంత అన్యాయం ఇది! 58 నెలలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉదయం 1వ తేదీ 7 గంటలకల్లా పింఛన్లు ఇస్తూ ఉంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ తెలియనట్లు 2019కి ముందు ఈయన అవ్వాతాతలకు కరెక్ట్గా ఇళ్ల దగ్గరకు పింఛన్లు ఇచ్చినట్లు దొంగ నాటకాలు ఆడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాడు. చేసిందంతా చేసేశాడు. వాలంటీర్ సేవలు ఆపేశాడు. అవ్వాతాతలకు పింఛన్ రాకుండా చేసేశాడు. మళ్ళీ ఇప్పుడు నాటకాలు ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నాడు. చంద్రబాబు, మీ నాటకాలు ప్రజలందరికీ తెలుసు. పేదలకు మీరు శత్రువు, పెట్టుబడిదారులకు మీరు మిత్రుడు. పెట్టుబడిదారుల కోసం మీరు ఎన్నైనా చేస్తారు. వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే, పేదలకు మంచి జరుగుతూ ఉంటే వాళ్ళ సేవలు ఆపేసి ఇళ్ల వద్దకు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉంటే అది ఓర్వలేక వాలంటీర్ సేవలు ఆపేసి ఈరోజు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి అవ్వాతాతలు కరెక్ట్గా పింఛన్ ఇవ్వండి అని అంటారా? ఎవరిస్తారు అని అడుగుతున్నాను. ఎంప్లాయీస్ ఇవ్వాలంటే ఇప్పటికిప్పుడు అవ్వాతాతలకు పింఛన్ ఇవ్వాలంటే టైం పడుతుంది, ఖచ్చితంగా టైం పడుతుంది. మీరు ఇష్టం వచ్చినట్లు మీరు చేసే దగుల్బాజీ పనులకు ప్రజలు ఇబ్బంది పడతారు అని తెలుసుకోకుండా మళ్ళీ దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్లో ఈ కపట ప్రేమ, కపట నాటకాలు ఎందుకు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈసీకి లేఖ రాసి వాలంటీర్ సేవలు ఆపేసి అవ్వాతాతలకు పింఛన్ రాకుండా చేసిన పాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది. అవ్వాతాతలు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మీకు సరైన బుద్ధి చెప్తారు. ప్రతి పేదవాడు కూడా రాబోయే ఎన్నికలలో మీకు సరైన బుద్ధి చెప్తాడు అని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను.